जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा ప్రణమామి మహాత్మహం. ఈరోజు మన బండి చాలా ఆలస్యంగా జరుగుతుంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా క్షిప్తంగా నా కొన్ని భావాల్ని మీ దగ్గర నేను పంచుకుంటాను. ప్రథమంగా పూజ్య అతందపణ మాతాజీ, తర్వాత భవానీపణ మాతాజీ, ప్రభాప్రాణ మాతాజీ, శుభవ్రత ప్రణా మాతాజీ, మిగతా అందరు మాతాజీలకు నా సశ్రద్ధ నమస్కారాలని తెలియజేస్తున్నాను. భావన సాధన గురించి. ఈ సాధన అనేది రెండు రకాలుగా, అంటే రెండు భావాలుగా మనము ఆలోచించవచ్చు. మన శాస్త్రాలలో మనమందరూ కూడా విన్నాము, మాతృదేవో భవ. ఇది చిన్నప్పటి నుంచే అందరూ విన్నాము. అంటే అమ్మని భగవతి రూపంలో ఆరాధించడం, సేవించడం, లేకపోతే భగవతిని అమ్మ రూపంలో ఆరాధించడం. ఇలా అమ్మని మాతృభావంతో దేవుడి దగ్గర మనము ఎలా వెళ్ళొచ్చు అంటూ ఒక భావం. ఈ మాతృభావం అనేది చాలా సులభమైనది, సరళమైనది, మళ్ళీ చాలా సహజంగా ఉంది. ఎవరికి కూడా తల్లిని ఎలా ప్రేమించాలని నేర్పించే అవసరం లేదు కదా. కాబట్టి ఇది చాలా సహజంగా ప్రతి ఒక్కరిలోనూ ఈ భావం ఉంటుంది. ఆ భావనలో మనము భగవంతుడి వైపు, అమ్మ వైపు నడవడం. దీని ద్వారా మహామాయ కూడా తన మార్గాన్ని మనకి సులభంగా చేస్తుంది అని కూడా మనము అనుకోవచ్చు. సోదరి నివేదిత ఇలా రాస్తారు, అమ్మ ఈ ప్రపంచం పట్ల కరుణతో శ్రీరామకృష్ణులు తమ అనంగు బిడ్డలపై విడిచిపెట్టిన ప్రేమమయి పాత్ర మీరు తల్లి అంటూ ఆమె అంటున్నారు. తర్వాత అంటారు, భారతీయ సనాతన సంప్రదాయానికి ముగింప లేక మీరు ఒక నవతరానికి ఆరంభంగా నిలిచారా తల్లి అంటూ ఆమె భావాన్ని ఇలా ఆవిడ వ్యక్తం చేస్తారు. ఇది చాలా ఇక్కడ మనకి ఈ సందర్భంలో అది చాలా కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇంకా ఉపనిషత్ కాలంలో మనం చూస్తాం, బ్రహ్మవాదినులు ఉన్నారు. తర్వాత జైన మతంలో సాధ్వీమణులు, బౌద్ధ మతంలో, క్రిస్త మతంలో అన్నిట్లో కూడా సాధ్వీమణులు ఉన్నారు, సాధకులు ఉన్నారు. అయితే వారి దాని ప్రకారంగా అక్కడ వాళ్ళు గొప్పవాళ్ళు కూడా ఉన్నారు, అవతారం అని వారు అంటారు. అయితే ఈ ప్రపంచంలో, ఇతిహాసంలో ఎక్కడ కూడా మనము శారదమ్మ లాంటి తల్లిని మనము వినలేదు, తర్వాత వినబోము కూడా అని మనకి అనుభవిస్తుంది. అలాంటి గొప్ప తల్లి మన శారదమ్మ. ఆకాశానికైనా అంతు చెప్పచ్చేమో, సముద్రానికైనా అంతు ఉండొచ్చేమో, కానీ మన శారదమ్మ ప్రేమకి మాత్రం అంతు లేదు. అలాంటి ఒక అనంతమైన ప్రేమ అమ్మ ప్రవహిస్తూనే ఉన్నారు. ఇంకా ఈ మరో విధంగా ఇప్పుడు మనము భగవంతుణ్ణి అమ్మగా, శారదమ్మని కానీ దేవిని కానీ అమ్మగా ఎలా మనము సేవించాలి అనేది ఆలోచించాము. ఇప్పుడు మనము అక్టోబర్ 1వ తేదీ 2024లో మనమందరూ కూడా సంకల్పం తీసుకున్నాం. ఈ 4 నెలలు 6 భావాలతో మనం ఎలా సాధన చేయాలా అని. దాంట్లో ఈ మాతృత్వం భావంతో మనము ఎలా సాధన చేయాలనని చాలామంది, 200 కంటే ఎక్కువ మంది అందరూ కూడా సంకల్పాన్ని తీసుకున్నారు. ఏంటది? అమ్మలో ఉండే ఆ మాతృత్వ భావాన్ని మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటూ మనము ఎలా మనం సాధన చేయాలి, ఎలా ఆ దృష్టి కోణాన్ని మనం ఎలా మార్చుకోవాలి అని చాలామంది దీంట్లో మనమందరూ కూడా సాధన చేశాము. అయితే ఈ మాతృత్వం భావంలో పరిపూర్ణతని చెందాలి అంటే మిగతా మాతృభావంతో సాధన చేయాలి అనేది ఒకటి. ఇంకా సంతృప్తి. ఆ తల్లికి బిడ్డ కోసం ఎంత పని చేసినా, ఏమి చేసినా కూడా ఆ తల్లికి సంతృప్తి అనేది ఉండదు. ఇంకా ఇంకా అలుపు లేకుండా ఆవిడ సేవ కానీ ఏదన్నా కానీ అలా ఆవిడ చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక సంతృప్తి తల్లికే సాధ్యం.
కాబట్టి మనము ఈ శారదమ్మ ఈ ఒక గుణాన్ని కూడా మన జీవితంలో మనము అన్వయించుకొని మనము సంతృప్తితో అంత సేవని చేయాలి. ఇంకా సహనాన్ని భూమాత, అందుకే భూమితో పోలిస్తారు, అందుకే భూమాత అంటారు. భూతండ్రి అన్నారు, లేకపోతే ఇంకేమి అన్నారు, భూమాత అని అంటారు. చూడండి, ఆ సహనం అనేది ఒక తల్లికే అది సాధ్యం. అలాంటి సహనాన్ని కూడా మనము మన జీవితంలో నేర్చుకోవాలి. దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేకుండా అంత సహనంతో మనము జీవితంలో ఎలా సాధన చేయాలినని అది కూడా మనము ఆలోచించాము. ఇంకా దోష అదర్శనం అనేది మన శారదమ్మ జీవితంలో చివరి సందేశం వారు అదే చెప్పారు. ఎవరిలో కూడా దోషాన్ని చూడదు. ప్రపంచంలో అందరూ మనవాళ్లే. దోషాన్ని చూడాలనుకుంటే అది మనలోనే మనం చూడాలని వారు చెప్పారు కదా. అట్లా ఈ దోష అదర్శనాన్ని కూడా మనము పాటించాలి. ఇట్లా ఈ 5 గుణాలని కూడా మనము పాటిస్తూ ఉంటే, మనం ఎంత ప్రయత్నిస్తే అంత అప్పుడు మనలో మాతృత్వ భావం అనేది ఇంకా వికసించి దాంట్లో మనము పూర్ణత్వంని పొందగలుగుతాం. ఇప్పుడు ఒక గొలుసు ఉంటుంది, ఆ గొలుసులో ఒక పూసని పట్టుకొని మనం లాగుతుంటే ఒకటి వెనక ఒకటి అన్ని పూసలు దాంట్లో వస్తుంది కదా. అలాగనే మనం ఏ ఒక్క గుణాన్ని తీసుకున్న శారదమ్మ వారి జీవితంలో ఏమేం చెప్పారో ఏ ఒక్క గుణాన్ని తీసుకొని దాన్ని సాధన చేస్తూ ఉన్నా కూడా దాన్ని ఒకటి వెనక ఒకటి అన్ని మంచి గుణాలు మనకి తెలియకుండానే అది తనంతట తానే మన వైపు వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఒక శారదమ్మని మనము జీవితంలో ఆదర్శంగా ఉంచుకొని సాధనని చేయడానికి మనం ప్రయత్నించాము కూడా. 4 నెలలుగా అందరూ చాలా ప్రయత్నించారు. చాలా రకరకాలుగా వారి భావాలన్నీ కూడా వ్యక్తం చేశారు. కాబట్టి శారదమ్మ మనకి ఇంకా బాగా చక్కగా ఇవన్నీ కూడా సాధన చేస్తూ మన జీవితంలో ఇంకా ముందుకెళ్ళే ఆ ఒక్క శక్తి మన అందరికీ కూడా కలిగించుగాకనని మనము ప్రార్థిద్దాం. జై మా.